హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ సర్కార్ అయితే తెలంగాణ మహిళలకి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతుందండి. అదేంటి అంటే బతుకమ్మ కానుకలు అయితే సిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కంపల్సరీగా మనకి బతుకమ్మ కానుకలు అయితే ఇస్తారు కదా. ఓన్లీ చీరలు మాత్రమే ఇంతకుముందు గవర్నమెంట్ వారు పంచేవారు. వాటి ఆ పంపిణీలో కూడా చాలా వరకు మోసాలు జరిగినాయని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఆరోపిస్తున్నారండి. ఇక నుంచి అలా జరగకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వారు కొత్తగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి. అదేంటంటే బతుకమ్మ కానుకలు చీరలు పంచే విధంగా కాకుండా వస్తు రూపేణా పంచేటట్టుగా అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక వెండి బిళ్ళ మీద, అంటే 10 గ్రాముల వెండి కాయిన్ మీద తెలంగాణ రాజముద్ర వేసి ఆ వెండి కాయిన్ని డిస్ట్రిబ్యూట్ చేసేటట్టుగా, అంటే తెలంగాణ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆ వెండి కాయిన్ని ఇచ్చేటట్టుగా ప్రణాళిక చేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుందండి. దీంతో పాటుగా కొంత అమౌంట్ కూడా ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోబోతుందని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దీని మీద ఒక ఫోకస్ అయితే పెట్టారని మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడవాళ్లకు, అంటే మొదటిసారి గవర్నమెంట్ ఇచ్చేది కదండి, రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చాక తొలిసారిగా మనకి ఇచ్చే కానుకలు కాబట్టి దీన్ని గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలని మాత్రం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకోబోతున్నారని మనకైతే తెలుస్తుందండి. ఈసారి ఆడవాళ్ళకి మంచి ప్రాముఖ్యత ఇచ్చేలాగా మంచి కానుకలు అయితే సిద్ధం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే. దీంట్లో భాగంగానే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకటి వచ్చేసరికి వెండి కాయిన్ అండి. 10 గ్రాముల వెండి కాయిన్ మీద తెలంగాణ లోగో, తెలంగాణ రాజముద్ర వేసి ఇవ్వబోతున్నారని, అందులోనూ కొంత అమౌంట్ కూడా ఇవ్వబోతున్నారని మనకు తెలుస్తుంది. ఈ చీరల బదులు వాటిని అందించబోతున్నారని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే వీటి మీద ఒక ఫోకస్ అయితే పెట్టారని, నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని తెలుస్తుంది. సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.